అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశమంతా దేవి నవరాత్రుల సందడితో మారుమోగిపోతోంది. జై మాతాది నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా ఆ మాతను కొలుస్తూ కూడా అటు గర్భా డాన్సులు కానీ దాండియా కానీ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా దేవి నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. సో భారతదేశంలోనే ఈ విధంగా జరుగుతుందా అంటే కాదు. పాకిస్తాన్ లో కూడా హిందువులంతా కలిసి జై మాతాది అంటూ కూడా దేవి నవరాత్రులను చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. చాలా సంతోషాలతో కూడా పాక్ లో దేవి నవరాత్రుల సందడి అయితే కొనసాగుతోంది. ఆ దుర్గాదేవి విగ్రహాల ముందు ఘనంగా వేడుకలైతే నిర్వహిస్తున్నారు. ప్రెజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడొచ్చు. దేవి నవరాత్రులతో మార్మోగిపోతోంది పాకిస్తాన్. అటు జై మాతాది నినాదాలతో కూడా హోరెత్తుతోంది. అటు దుర్గాదేవి విగ్రహాల ముందు ఘనంగా అయితే వేడుకలు నిర్వహిస్తున్నారు. గర్భా దాండియా కూడా ఆడుకుంటున్నారు. హిందువులంతా కలిసి చాలా సంతోషంగా ఆ పండుగను చేసుకుంటున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యూత్ అంతా కూడా సూట్లు ధరించి డాన్సులు చేస్తూ కూడా ఆ దేవిని ఆరాధిస్తూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పాక్ లో హిందువుల వేడుకలు జరగడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. సో ఇండియాలో అయితే హిందువులు చాలా భక్తి శ్రద్ధలతో ఆ దేవి నవరాత్రులను ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఎవరి స్వాతంత్రం వారికి ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో హిందువులు అనగానే వారిని ఒక మైనారిటీగా చిత్రీకరిస్తూ వారికి ఎటువంటి వాళ్ళు ర్యాలీలు చేసుకోవాలనుకున్నా ఒక మాత దేవిని కొలవాలన్నా కూడా వారికి ఎన్నో ఆంక్షలతో కూడిన కండిషన్స్ ఉంటాయి. సో అటువంటి పాకిస్తాన్ దేశంలో హిందువులంతా కూడా దేవి విగ్రహం ముందు ఘనంగా డాన్సులు చేయడం కానీ ఆ విధంగా దేవి నవరాత్రులను ఘనంగా జరుపుకోవడము ఆ దృశ్యాలైతే ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పాక్ లో హిందువుల వేడుకలే చాలా అరుదుగా చూడొచ్చు. పాకిస్తాన్ లో హిందువులంతాని మైనార్టీలుగా వారు చిత్రీకరిస్తుంటారు. ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అయినా సరే ఈసారి మరింత జోష్ అయితే పెరిగిపోయింది. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఘోరంగా పరాభవం ఎదురైంది పాకిస్తాన్ కి. సో ఆ విషాద ఛాయల నుంచి వాళ్ళు తేరుకోకముందు ఇప్పుడు హిందువులంతా కలిసి దేవి నవరాత్రులను ఇంత ఘనంగా జరుపుకుంటూ సంతోషాలతో వారు డాన్సులు చేస్తూ ఉంటే పాకిస్తానీయులు కూడా చూసి ఓర్వలేకపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఒక్కసారి మనం చూద్దాము పాకిస్తాన్ లో హిందువులంతా దేవి నవరాత్రులను ఏ విధంగా గడుపుకుంటున్నారు. నవరాత్రి వేడుకలతో పాకిస్తాన్ అయితే మారిమోగిపోతోంది. జై మాతాది నినాదాలతో పాకిస్తాన్ హోరెత్తిపోతోంది. దాయాది దేశంలో హిందువులంతా కలిసి దేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక యూత్ అంతా కూడా దాండియా గర్బా నృత్యాలతో ఆ దేవిని అలరిస్తూ ఆరాధిస్తూ కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ఈ దృశ్యాలైతే వైరల్ గా మారాయి. కేవలము ఆ దేవి నవరాత్రులతో ఈ విధంగా వారు ఎంతో సంతోషంగా ఆ దేవి నవరాత్రులను జరుపుకుంటున్న సిచ్యువేషన్స్. అందులో కేవలం నృత్యాలే కాదు అమ్మవారి గెటప్స్ తో కూడా చాలా అలరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అటు కృష్ణుడి గెటప్ కానీ ఆ దుర్గాదేవి మాత గెటప్ కానీ సో ఈ విధంగా వారి యొక్క దేవతల యొక్క వేషధారణలతో యూత్ అంతా కలిసి ఎంతో సంతోషంగా దేవి నవరాత్రులను అయితే జరుపుకుంటున్నాయి. నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి కూడా పాకిస్తాన్ ఓడిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో అప్పటికే మేము ఓడిపోయాము అంటూ కూడా అటు పాకిస్తానీయులంతా కూడా కుమిలిపోతున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన వాళ్ళంతా కూడా ఇంకా వారి యొక్క
ఇంకా వారి యొక్క విషాద ఛాయలు అయితే ఇంకా ఎక్కువగా అయ్యే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి అసలు పాకిస్తాన్లో ఈ దేవి నవరాత్రులను హిందువులు ఏ విధంగా జరుపుకుంటున్నారు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇండియాలో మనకైతే ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ విధమైన మతాన్ని వాళ్ళు పాటించినా కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. హిందువులంతా కూడా ఈ దేవి నవరాత్రులు అనగానే చాలా మంది ఎంతో సంతోషంతో జరుపుకుంటారు. సో అలాంటిది దాయాది దేశంలో ఇప్పుడు దేవి నవరాత్రులను కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జై మాతాది నినాదాలతో పొరుగు దేశమైన పాకిస్తాన్ మొత్తం హోరెత్తుతుంది. నవరాత్రి వేడుకల నేపథ్యంలో జై మాతాది అంటూ ప్రతి ఒక్కరు కూడా నామస్మరణ దుర్గాదేవి నామస్మరణ చేస్తున్నారు. దుర్గాదేవి విగ్రహాల ముందు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రజెంట్ పాకిస్తాన్ లో కనిపిస్తుంది. జోరుగా గర్భా దాండియా ఆడుతున్నారు అక్కడ హిందువులు. పాకిస్తాన్ లో చెట్లని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నవరాత్రి వేడుకల్లో భాగంగా గర్భా దాండియా ఆడుతూ వారి యొక్క భక్తిని చాటుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలని కూడా వైరల్ గా మారాయి. సూట్లు ధరించి డాన్సులు చేస్తున్న యూత్ యొక్క దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ లో హిందువుల వేడుకలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా ఎక్కువగా మైనార్టీలు ఉంటారు. కానీ మైనార్టీలుగా ఉన్న హిందువులపై అంటే అక్కడ ఉన్న ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ముస్లింస్ ఎక్కువ అక్కడ జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై అడుగడుగున అక్కడ ఆంక్షలు విధించారు పాకిస్తాన్ లో. అయినా సరే ఈసారి మాత్రం మరింత జోష్తో అక్కడ హిందువులు ఈ నవరాత్రి దేవి ఉత్సవాలు ఎక్కువగా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ఈ వీడియోస్ అనేవి కూడా సెలబ్రేషన్స్ అన్ని కూడా దృశ్యాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవంతో ఇప్పటికే కుమిలిపోతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు దేశమంతా కూడా నవరాత్రి ఉత్సవాలు సందడి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ ఏషియా కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పై 3 మ్యాచ్లు కూడా ఘన విజయం సాధించింది. ఫైనల్ కి పాకిస్తాన్ భారత్ చేరుకున్న నేపథ్యంలో అడుగడుగున ఉత్కంఠగా ఎదురు చూశారు. ఫైనల్ గా ఏషియా కప్ లో పాకిస్తాన్ దేశమైన పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించాలని చెప్పాలి. పాకిస్తాన్ ఫైనల్ లో మాత్రం ఇది ఒకవైపు ఏషియా కప్ ఓడిపోవడం, మరోవైపు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో పాకిస్తాన్ లో హిందువులు ఘనంగా వేడుకలు నిర్వహించడంలో ఏం చేయాలో తెలియని పాల్గొనే స్థితిలో పాకిస్తాన్ ఉందని చెప్పాలి. శివ, ప్రతి సంవత్సరం ఈ విధంగానే దేవి నవరాత్రులు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారా, లేదా ఈ సంవత్సరం ఇంత ఘనంగా జరుగుతున్నాయా? అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని ఆంక్షలు అనేవి ప్రతిసారి కూడా కఠిన ఆంక్షలు విధించేవారు. కానీ ఈసారి మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత వ్యతిరేకత స్థానికుల్లోనే కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ముస్లిం వ్యక్తుల పైన కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికి తోడు పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రతిపోషిస్తుంది, హిందువులను టార్గెట్ గా చేస్తుంది, దాడులు చేస్తుంది అనేది కూడా ప్రధానంగా భావించారు. ఆ నేపథ్యంలో ప్రపంచం ముందు ఒక దోషిగా పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ హిందువులపై ఆంక్షలు అనేవి తరలింపులు ఇచ్చినట్లుగా, ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు అన్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే దానికి తోడు ఇప్పుడు ఈ ఏషియా కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక నిరసన అనేది తెలియజేస్తుంది ఇండియన్ టీమ్. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనే ఒక నిరసన తెలియజేసిన నేపథ్యంలో ఓడిపోయిన ప్రతి మ్యాచ్ లో కూడా అక్కడ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మర్యాద పూర్వకంగా వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇరు జట్లు. కానీ పాకిస్తాన్ కు మాత్రం ఎక్కడ కూడా భారత్ ఆటగాళ్లు ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ కు వ్యతిరేక చర్చలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడున్న హిందువుల పట్ల ఏమన్నా ఆంక్ష విధిస్తే అది మరింత ప్రభుత్వానికి, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, విమర్శలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సడలింపులు ఇచ్చినట్లుగానే ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువులు దాండియా ఆడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నవరాత్రి వేడుకలతో పాకిస్తాన్ అయితే మారుమోగిపోతోంది. జై మాతాది నినాదాలతో పొరుగు దేశం అయితే హోరెత్తుతోంది. అటు దుర్గాదేవి విగ్రహాల ముందైతే ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. జోరుగా గర్భా దాండియా నృత్యాలను చేస్తున్నారు. అక్కడ యూత్ అంతా కూడా ప్రెసెంట్ విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా దేవి నవరాత్రులను జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే దేవతలు ఉన్నారో ఆ దేవతలకు సంబంధించిన వేషధారణలతో కూడా వారు అక్కడున్న ప్రతి ఒక్కరిని అలరిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి కొంతమంది యూత్ అంతా కూడా సూట్లు ధరించి కూడా డాన్సులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్లో హిందువుల వేడుకలు అనేవి చాలా అరుదుగా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులంతా కూడా మైనారిటీగా వర్గీకరింపబడ్డారు. సో మైనారిటీలకి చాలా వరకు అక్కడ ఆంక్షలు విధించారు పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలోనే హిందువుల ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా ఎన్నో కండిషన్స్తో ఉంటుంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఈసారి మాత్రము ఇటువంటి దేవి నవరాత్రులకు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా గ్రాండ్గా అయితే అక్కడ సెలబ్రేషన్స్ కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటున్నారు. ఈసారి మరి ఆ జోష్ అయితే ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ ఆ దృశ్యాలను మనం చూసినట్లయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ దేవి నవరాత్రులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఆ దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిన సందర్భాలున్నాయి. నిన్న జరిగిన ఈ ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. సో ఆ బాధ నుంచి తేరుకోక ముందుకే ఇప్పుడు ఈ విధంగా హిందువులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి మరో దెబ్బ తగిలింది అని మరికొంతమంది భావిస్తున్నారు. సో ఇప్పుడు దేవి నవరాత్రులు ఇండియాలోనే కాదు పాకిస్తాన్లో కూడా చాలా గ్రాండ్ గా వాళ్ళు నిర్వహించుకుంటున్న సందర్భాలున్నాయి.